అందరికీ ఇక్కడైతే ఈ రెసిపీ చూసారా, పటిక పందార పాయసం చాలా బాగుంటుందండి. పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పాయసం పెట్టడం వల్ల ఇంకా జలుబు దగ్గు ఇంకేమీ రాదు. పటిక పందార పాయసం పెట్టడం వల్ల కఫం కూడా చేరదు. అదే మనం పంచదారతో ఎక్కువ మనం పాయసం చేయడం వల్ల అయితే పిల్లలకి కఫం చేరడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల ఇలా అయితే పటిక పందారతో అయితే మీరు పాయసం చేసి ఇవ్వచ్చు. వీక్లీ 2 టైమ్స్ అయినా మనం ఇలా ఇచ్చుకుంటే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది. పాలు బదులు మనం ఇలా పటిక పందార పాయసం చేసి ఇస్తే వాళ్ళకి కూడా స్నాక్స్ టైప్లో ఇలా బాగుంటుంది కదా, స్కూల్ నుండి వచ్చాక తాగుతారు. ఇంకా చూడండి, మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పై అయితే బాండీ పెట్టుకొని కొంచెం వేడెక్కాక బాండీ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కాక సేమియా పూస అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇలా కొంచెం మిక్స్ అయిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చేసరికైతే గోల్డెన్ కలర్లో అయితే రావాలి కంపల్సరీగా. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో పాలు పోసుకోవాలి. పాలు కానీ వేసాక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పాలు వాటర్ వేసాక కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం ఈ పాలు మరిగాక చూడండి ఇలా మిగడ కట్టింది కదా, ఈ టైంలో అయితే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గోల్డెన్ కలర్లో సేమియా ఉంటుంది కదా, దాన్ని అయితే యాడ్ చేయాలి. ఇలా వేసాక అయితే ఒకసారి ఇలా కలుపుకోవాలి. మనం ఈ సేమియా అనేది ఏపడం వలన మెత్తగా ముద్దగా రాదు, ఇంకా సేమియా పూస అంతా విడివిడిగా ఉంటుంది. ఇలా కొంచెం కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక పావు గంట తర్వాత సేమియా అంతా అయితే ఉడుకుతుంది. ఉడికిన తర్వాత అయితే మనం పటిక పందాన్ని యాడ్ చేసుకోవాలి. నేను పంచదార బదులు పటిక పందార అయితే యాడ్ చేస్తున్నాను. పటిక పందార వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. పటిక పంచదారని అయితే ముందుగా ఇలా కొంచెం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని అయితే ఇలా వేసుకోవాలి. ఫుల్ మిక్సీలో పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా లైట్గా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పటిక పందార కరిగిపోతుంది కదా, ఇంకా పర్వాలేదు, ఏమి కాదు, ఇలా వేసుకోండి. ఇలా పటిక పందారతో పాయసం చేయడం వల్ల పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా పంచదార వేసుకోవడం వల్ల అయితే పిల్లలకి దగ్గు జలుబు ఇంకా కఫం అనేది చేరుతూ ఉంటుంది. అందువల్ల అయితే మనం పటిక పందారతో చేసి పిల్లలకి వచ్చేటప్పుడు పాలు బదులు మనం సేమియాని అయితే ఇస్తే, పటిక పందార పాయసాన్ని ఇస్తే చాలా బాగుంటుంది కదా. వాళ్ళకి కూడా రొటీన్గా పాలు తాగకుండా అయితే వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా మనం ఇలా పాయసం చేసి ఇస్తే పిల్లలకి మంచిగా చలవ చేయడం ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల అయితే మీరు ఇలా ట్రై చేసి అయితే చూడండి. పాయసం చాలా బాగుంటుంది. మనం పంచదార వేసుకొని చేసుకునే పాయసం కన్నా ఇలా పటిక పందార వేసుకొని పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందువల్ల అయితే మీరు పటిక పందార పాయసం ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి. ఇంకా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి.